స్వామి వివేకానందుల వారు ఏం చెప్పాడు? మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలం, లేకపోతే ఇంకెవరి వల్ల కాదన్నాడు. ఈ నోట్లో ఫినాయిల్ వేసి కడిగినట్టు పాపం పోదండి. అసలు స్వామి వివేకానంద ఏం చెప్పాడురా? యేసు ద్వారా తప్ప బ్రహ్మాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదని చెప్పాడా? నిజంగా ఆయన అలా చెప్పాడా లేదా అనే విషయం పక్కన పెడితే, దీన్ని వీడు తీసుకుంటే యేసు దేవుడిగా అర్థమైపోతుంది కదా. ఈయన ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోగలం అంటే ఈయన పరబ్రహ్మం కాదు. అర్థమైపోయిందా? నిజానికి వివేకానంద ఏం చెప్పారంటే, పరబ్రహ్మ తత్వం అనేది ఈ సృష్టిలో అవతార మూర్తులు రెండు రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటారు. ఒకటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పరిపూర్ణ అవతార రూపంలో వస్తారు. అలాగే రామకృష్ణ పరమహంస, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ లాంటి గురువుల రూపంలో వస్తారు అని చెప్పాడు. క్రీస్తు ఒక్కడే అవతార పురుషుడు అని చెప్పలా. క్రీస్తుతో పాటు రామకృష్ణ పరమహంస, బుద్ధుడు ఇలాంటి వాళ్ళు కూడా, ఈ గురువులు కూడా ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేవారే అని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే బుద్ధుడి కంటే యేసు కాస్త తక్కువ వాడు సౌశీల్యంలో, గుణంలో అని కూడా చెప్పాడు ఆయన.